నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల సరస్వతి నగర్ లో 2 ఇళ్లలో దొంగలు చోరీ. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బీరువాలో పగలకొట్టి 24 తులాల బంగారం చోరీ. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పింఛనర్ల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరి. ఉద్యోగస్తులకు మంచి రోజులు వచ్చాయి. ఏపీ ఎన్జీఓ మునిశేఖర్. కురువ సంఘం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రతిభ పురస్కారాలు అందజేసిన కుల సంఘం నాయకులు. నంద్యాల సీనియర్ పాత్రికేయులు చలంబాబు సమాచార శాఖలో నిధుల దుర్వినియోగంపై పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు. అహోబిలంలో 100 సంవత్సరాలుగా పాడుపడిన ప్రహ్లాద వరద దిగుడు బావిని పూడిక తీసి శుభ్రపరిచిన ఇండియన్ నేషనల్ ట్రస్ట్. నంద్యాల టీడీపీ సీనియర్ న్యాయవాది తులసిరెడ్డిని ఘనంగా సత్కరించిన ప్రభుత్వ విద్యాశాఖ ఎన్వీఓలు. నంద్యాల పట్టణం సరస్వతి నగర్ లోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బీరువాలోని 24 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు రామిరెడ్డి శనివారం తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రామిరెడ్డి సతీమణి ఇద్దరే ఇంట్లో ఉండటంతో దొంగలు రాత్రి సమయంలో వారి నిద్రపోవడంతో ఇంటి తలుపులు పగలకొట్టి ఇంట్లో ఉన్న బంగారం, గొలుసులు, గాజులు, కమ్మలు మొత్తం 28 తులాల బంగారంను దొంగలు చోరీ చేశారు. అదేవిధంగా పక్కనే ఉన్న ఇంటికి తాళం వేయడంతో ఆ ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో ఉన్న బీరువాను పగలకొట్టి చోరీ చేశారు. వెంటనే బాధితులు రామిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసుల అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఖాళీ ఉందా? సెంటర్లా మొత్తం తీసుకొని రమేష్ రిటైర్ ప్రిన్సిపల్ 2007 నుంచి వాల్యుబుల్ లేదు. వాళ్ళ ఆధార్ కూడా తీసుకున్నాం. ఊరికి అన్ని సెట్ చేసుకున్నాం కాబట్టి అది కంప్యూటర్లో రిటర్న్ అదే ఇచ్చారు. మాకు ఏమి లేవు లేవని వస్తున్నాం. ఆ రూమ్ కూడా మంచి గట్టిలాగరేది సెంటర్ నుంచి గంగలోది ఆడ జరిగిందంట. అక్కడ ఇది ఫుటేజ్ కూడా దొరికినా అంటే కూడా పోలీసులు చెప్పుకొని ఇక్కడ ఏం లేవు. ఫస్ట్ ఇంటికి వచ్చారు, ఒరే ఏం దొరకకపోయారని. ఏం చేస్తాం, ఏం చేయలేము అంతే కదా. ఓకే, నా పేరు సి రామిరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. నా వయసు 75 సంవత్సరాలు. నా భార్య పేరు లక్ష్మీదేవి, ఆమె వయస్సు 58 సంవత్సరాలు. మేము మామూలుగా పెన్షనర్స్, సీనియర్ పెన్షనర్స్. 7వ తేదీ రాత్రి ఇక్కడ మా ఇంటి సొంత ఇంటిలో మేము మామూలుగా భోంచేసిన తర్వాత 10 గంటల ప్రాంతంలో మేము మా బెడ్రూమ్లో, అంటే ఇంటిలో మెయిన్ డోర్కు పక్కన డోర్కు అన్ని గడియలేసి మామూలుగా బెడ్రూమ్లో పండుకోవడము జరిగింది. మేము నిద్రపోయినాము. తర్వాత తెల్లవారినాక 5 గంటలకు లేచి చూసినాము. అప్పుడు లేచి చూసినప్పుడు
మామూలుగా మెయిన్ డోరు ఓపెన్ అయింది. తర్వాత ఏం జరిగింది అని చెప్పి చూసుకున్నాము. బెడ్రూమ్లు మాకు 3 బెడ్రూమ్లు ఉన్నాయి. బెడ్రూమ్లు అన్ని కూడా కప్బోర్డ్స్ అన్ని తెరవబడి ఉన్నాయి. తర్వాత మేము పండుకునేటువంటి బెడ్రూమ్లో కూడా2 సెల్ఫ్లు తెరవబడి ఉన్నాయి. ఏం జరిగిందని చూస్తే మామూలుగా మాకు పండుకునేటప్పుడు మా భార్య తన యొక్క జ్యువెలరీ మామూలుగా ఆర్నమెంట్స్ ను మామూలుగా ఒక కప్లో మామూలుగా వేసి పండుకోవడం ఒక దినచర్యగా మామూలుగా చేస్తుంటది. ఎందుకంటే మాకు మా సొంత ఇంట్లో మేము పండుకున్నాం కాబట్టి మాకు మామూలుగా దినం చేసే పని మేము అట్లా చేసినాము. తర్వాత తీరా చూస్తే కప్బోర్డ్లో చూస్తే ఆ యొక్క గిన్నె ఆర్నమెంట్స్ దాచిన గిన్నె లేదు. ఆ యొక్క గిన్నెను ఫ్రంట్ డోర్ దగ్గర మామూలుగా దివాన్ కాట్లో వేయడం జరిగింది. అక్కడ చూస్తే దాంట్లోపలి ఆపించడం జరిగింది. అప్పుడు ఇంట్లో బెడ్రూమ్లో మామూలుగా అన్నిట్లో కూడా కప్బోర్డ్స్ అన్ని మామూలుగా ఓపెన్ చేయబడినాయి. అందులో నుంచి ఏ వస్తువు పెద్ద తీసుకుని ఉన్నట్లు మాకు కానరాలేదు. తీరా చూస్తే మా యొక్క బంగారు ఆభరణాలు వాళ్ళు దొంగిలించడము జరిగింది. బంగారు ఆభరణాలు దాదాపు 6 బంగారు గాజులు, తర్వాత 2 చైన్స్, గోల్డ్ చైన్స్, తర్వాత ఒకటి నల్ల పూసల దండ ఉన్నాయి. వాటిని దొంగిలించడం జరిగింది. ఈ విషయం మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామూలుగా రిపోర్ట్ చేయడము జరిగింది. మా కుమారుడు, మా కోడలు అక్కడ విజయవాడలో ఉంటారు. మా కూతురు బెంగళూరులో ఉంటుంది. మేము మామూలుగా ఇక్కడనే మా సొంత ఇంట్లో నంద్యాలలో ఇక్కడనే నేను స్థిర నివాసం వేసుకొని నేను మా భార్య ఉంటున్నాము. మాకు మామూలుగా ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. కానీ ఈరోజు మాకు ఇటువంటి భయంకరమైన సంఘటన జరిగింది. తర్వాత మా లైన్లో కూడా వేరే ఇల్లు కూడా వాళ్ళు మామూలు దొంగతనం అంటే డోర్ లాక్డ్ ఉన్నటువంటి హౌస్ను మామూలుగా బ్రేక్ చేసి మెయిన్ డోర్ బ్రేక్ చేసి లోపల బీరువా పగలగొట్టి ఇవన్నీ ఈ విధంగా అదే రోజు నైట్ చేయడం జరిగింది. ఈ విషయము మామూలుగా పోలీస్ స్టేషన్లో కూడా మేము తెలిపినాము. పోలీసు వారు మామూలుగా మా ఇంటికి వచ్చి అన్ని చెక్ చేసుకొని వేలిముద్రలన్నీ తీసుకొని పోవడం జరిగింది. దీని మీద క్యాష్ ఏం లేదు, ఓన్లీ గోల్డ్ మాత్రం 24 తులాలు వెయిట్ ఉంటుంది. మామూలుగా ఆ యొక్క వాల్యుబుల్ అయినటువంటి బంగారు ఆభరణాలను వాళ్ళు దొంగలించడం జరిగినది. మిగతా వస్తువులు ఏమి పెద్దగా తీసుకొని పోలేదు. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము సిఐ గారిని, అధికారులను మేము వేడుకోవడం జరిగింది. నంద్యాలలోని సరస్వతి నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుకున్నటువంటి ఇళ్లలో ఇండిపెండెంట్ హౌస్లో నిన్న తెల్లవారుజామున అనగా 8వ తారీఖున తెల్లవారుజామున 2 నుంచి 4 మధ్య కాలంలో ఒక 2 ఇళ్ల మీద దొంగలు దాడి చేయడం జరిగింది. ఒక ఇంటిని మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వస్తువును పడవేయడం జరిగింది. రెండవ వారి ఇంట్లో వచ్చేసి లోపల మనుషులు ఉండగానే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సుమారుగా దొంగతనం చేయడం జరిగింది. ఈ విషయం ఇంట్లోకి మనుషులు ఉండగానే వచ్చి దొంగలు ఇంట్లోకి రావడంతో ఈ కాలనీలో అందరూ కూడా భయభ్రాంతి గురి కావడం జరిగింది. దాదాపు 2006 సంవత్సరం నుంచి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు జరగలేదు. కాబట్టి దీని మీద మేము ఎమ్మడే పోలీసు వారికి కంప్లైంట్ చేయడం, సిఐ గారు అందరూ వచ్చి కూడా దాన్ని క్లూస్ టీమ్ను పరిశీలించడం జరిగింది. మరొకసారి కాలనీ వాసులు అందరి తరఫున విజ్ఞప్తి ఏమంటే ఎదురుగా గ్రౌండ్ ఉంది, మాకు గ్రౌండ్లో కూడా రాత్రి కూడా ఎక్కువగా న్యూసెన్స్ జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారు బీట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క శాంతి భద్రతల పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు అందరి తరఫున కోరుతున్నాము. నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్ల పట్ల సానుకూల వైఖరి అవలంబించి ఉద్యోగాల సమస్యల్ని తీర్చడంలో ముందుండాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర సహ అధ్యక్షులు వి దస్తగిరి రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన నంద్యాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ని అభినందించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు అయిన పిఆర్సీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ లోన్లు మరియు పెండింగ్ లో ఉన్న సమస్యల అన్నిటినీ పరిష్కరించాలని నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరియు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు అన్నిటినీ విజయవంతం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నంద్యాల తాలూకా అధ్యక్షులు టి మణిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయడానికి ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారని మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీయడానికి కార్యక్రమాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని అన్నారు. ఉద్యోగ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని మణిశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించడమైంది.
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలందు ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశము, జనసేన, బీజేపీ భారీ విజయాన్ని సాధించినందుకు మరియు రేపు 12వ తేదీ నూతన ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ తరఫున మరియు నంద్యాల జిల్లా ఏపీ ఎన్జిఓస్ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము రాష్ట్ర నూతన ముఖ్యమంత్రికి తెలియజేయడం అనగా ఉద్యోగస్తులు మీ ప్రభుత్వ పథకాలు ఏదైతే మీరు ఇస్తారో, అమలు చేయమని ఇస్తారో అవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా చేరుస్తామని మీకు రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు అందరికీ కూడా, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు అవుట్సోర్సింగ్ పెన్షనర్స్ అందరికీ కూడా మీరు ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇచ్చే విధంగా మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో 12వ పిఆర్సీ అయితేనేమి, సిబిఎస్ అయితేనేమి, డిఆర్ఎస్ అయితేనేమి, సరెండర్ లీవులు అయితేనేమి మరియు చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీరు ప్రజల్లో ఒక భాగంగా మమ్మల్ని గుర్తించి అవన్నీ నెరవేరుస్తారని మీ మీద నమ్మకంతో మేము ఆశిస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులను ప్రజలకు ఒక భాగంగా చూడాలని కోరుకుంటూ మీరు మరొక్కసారి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు రాష్ట్ర నంద్యాల జిల్లా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వి దస్తగిరెడ్డి, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం ప్రభుత్వానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన మేము ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. ఇందాకనే మన గౌరవ శాసనసభ్యులైన నంద్యాల శాసనసభ్యులైన ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరి పట్ల వాళ్ళని అభినందించడము జరిగింది. మరియు మేము గత ప్రభుత్వంలో పడిన అవస్థల్ని దృష్టిలో పెట్టుకొని మా వంతు కృషి ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి మా వంతు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు అందరూ కూడా వాళ్ళ వంతు కృషి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగనే మా సమస్యలు కూడా మేము ఎలాగైతే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో అదేవిధంగా ప్రభుత్వం కూడా మా పట్ల, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగస్తుల పట్ల నేను సానుకూల వైఖరి ప్రదర్శిస్తానని చెప్పేసి గతంలో మేనిఫెస్టో కూడా పెట్టడము జరిగింది. అదేవిధంగానే మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల పట్ల మన ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంబించి మాకు రావాల్సిన, ఇందాక మన రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ చెప్పినట్ల మాకు రావాల్సిన రాయితీలు అయితేనేమి, సిపిఐ రద్దు అయితేనేమి, మాకు 1వ తేదీన జీతాలు అయితేనేమి, సరెండర్ లీవులు అయితేనేమి, పిఆర్సీ, ఇవన్నిటిని మేము కోరేటి ఇంకొకటి ప్రభుత్వం గ్రహించుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మేము కోరేటి గొంతమ్మ కోరికలు కావు, మాకు రావాల్సిన న్యాయబద్ధంగా మాకు రావాల్సిన డిమాండ్స్ ని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల ఒక సానుకూల వైఖరి అవలంబించి మా సమస్యల్ని పరిష్కరిస్తే మేము కూడా ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానంగా మీరు ఇచ్చిన హామీలని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము అనుసంధానంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరియు ప్రభుత్వానికి మంచి పేరు చేయడానికి తీసుకురావడానికి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ, రేపు 12వ తేదీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నంద్యాల శాఖ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్, నంద్యాల తాలూకా యూనిట్. 2024 మే 18వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల ఘన విజయంగా సాధించినటువంటి ఎన్డీఏ కూటమి అయితేనేమి, చంద్రబాబు నాయుడు కృషి వలన మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్లు అందరూ కూడా ఏకపక్షంగా ఒకవైపు ఓటు వేసి వారికి ఘనంగా మెజార్టీ చూపించారు. దానికి తగ్గట్టుగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా సానుకూలంగా వాళ్ళకి రావాల్సి అన్ని కూడా నేను దాన్ని క్లారిటీ తీసుకొని సిపిఎస్ అయితేనేమి, 12వ పిఆర్సీ అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఇవన్నీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులకు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అయితేనేమి, మిగతా కాంట్రాక్ట్ అవుతుంది 1వ తేదీ 2వ తేదీ జీతాలు వేస్తే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరుగుతాయి, కుటుంబాలకు అందరికీ కూడా. వీళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు మేము ఉద్యోగ బాధ్యతగా అందరం కూడా తీసుకుపోయి ప్రభుత్వానికి మంచి పేరు కూడా తీసుకురావడానికి ఉద్యోగులు అందరూ కూడా, ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపు మన ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా ఈ నంద్యాల తాలూకా నుంచి గెలిచినందుకు
వారికి కూడా శుభాకాంక్షలు తెలిపాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి శుభాకాంక్షలు. మరియు మన ప్రధానమంత్రి కూడా ఎన్డీఏ కూడా 3వసారి గెలిచినందుకు వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం మోదీ గారికి. నంద్యాల తాలూకా ఎన్జిఓ సెక్రటరీ వి శివశంకర్. నంద్యాల పట్టణ కురువ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్ నందు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణ కమిటీ నిర్వహించడం జరిగింది. 10వ తరగతి నందు 500 పైబడిన 14 మంది విద్యార్థులు మరియు ఇంటర్ విభాగం నందు 900 పైబడిన వారు 6 మంది విద్యార్థులకు పట్టణ కమిటీ వారు అవార్డు మరియు ప్రశంస పత్రాలను అధ్యక్షులు కిరణ్, అధ్యక్షులు కత్తిశంకర్, సంకల శ్రీరాములు, కైప హరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు శుభ అభినందనలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అందరి సహకారంతో ఇంకా ఎన్నో జరుగుతాయని తెలియజేశారు. అలాగే కొంతమంది దాతలు పేద విద్యార్థులకు చదువుకు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ మాట్లాడేది కదా తెలుసుకుంటాం. పెద్దవారు ఉన్నారు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని పెద్దవారు ఉన్నారు, చెప్పేవాళ్ళు మాట్లాడితే ఈ యొక్క టెలివిజన్ ఈ యొక్క మాట తీరు బట్టి ఇలాంటి చిన్న చిన్న మెసేజ్ కూడా పెట్టద్దండి. ఇప్పుడు హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ ఇలాంటి వల్ల మనం చెప్తా పోతే మెసేజ్ son of Sridhar, 2593 out of 600. Congratulations, ఈరోజు నంద్యాల పట్టణ పూర్వ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన కులంలో కూడా అన్నిటికన్నా డబ్బు ఇది అన్నిటికన్నా చదువు ముఖ్యం. చదువు మన కుటుంబ స్థితిగతుల్ని కూడా మారుస్తుంది. కాబట్టి మనము మన కులజులు విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధించారు. వాళ్ళు ఇలాగే ప్రతిభ కనబర్చి రాబోయే రోజుల్లో మంచి వాళ్ళ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి మన కులానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చి మంచి ఉన్నత పదవుల్లో కొనసాగితే మన కులజులు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పుకునేదానికి మనకు గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగా చదివి మంచి మార్కులు ఇలా కొనసాగించి బాగా స్థిరపడి మంచి ఉద్యోగాల్లో వాళ్ళ కుటుంబ స్థితిగతుల్ని కూడా మార్చుకొని ఇంకా మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని కోరుచున్నాను. ఈరోజు నంద్యాల పట్టణ పూర్వ సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో ఉన్నటువంటి కురుబ సోదరులకందరికీ ఇక్కడ పిలిచి వారి పిల్లలకు ఎవరైతే 500 మార్కులు పైబడి 10వ తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో వచ్చాయో వారికందరికీ ఈ యొక్క పురస్కారాలు అంటే వారి ప్రతిభను గుర్తించి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము సంఘము నంద్యాలలో ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటిసారిగా మేము ఇస్తున్నటువంటి ప్రతిభా పురస్కారాలు. అంటే మా సంఘంలో కూడా ఎంతో మంది తెలివిగల వాళ్ళు ఉన్నారు, వారిలో ప్రతిభ దాగి ఉంది. ఆ ప్రతిభను పైకి తీసుకొచ్చి మేము మీకంటూ ఉన్నాము అని చెప్పి వాళ్ళని ఇంకా ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మాది. అదే కాకుండా మా కురుబ సంఘంలో ఎవరైతే కులస్తుల్లో అంటే బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము వెనకమ్మడి ఉండి వాళ్లకు ఏదైనా కానీ చదువులో కానీ లేదా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా
మేము మీకు ఉన్నాము వెనకమ్మడి అని చెప్పేసి వాళ్ళ చదువుకు దూరపడడం జరిగింది. అదే విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్, ఈ రోజు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఎస్ నిర్మల అని చెప్పేసి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఆదోని మండలం పెద్దహరివరం గ్రామానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి చదువు మధ్యలో డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి స్థితిగతులు తెలుసుకొని కర్నూలు జిల్లా కురువ సంఘంకి తెలియపరిచారు. తెలియపరిస్తే మేము వెళ్ళాము ఆ అమ్మాయి దగ్గరికి. వెళ్ళి ఏంటి మీ పరిస్థితి అంటే ఆ అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయింది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను చదవాలని అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయికి కురువ సంఘం తరఫున చేయూతనివ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి మన కర్నూలు జిల్లాలోనే స్టేట్ ఫస్ట్ ఎస్ నిర్మల అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కలెక్టర్ చేతుల మీద అవార్డు పొంది లాస్ట్కు సృజన కలెక్టర్ ఆ అమ్మాయికి చెప్పింది, అమ్మా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నీకు ఏమి కావాలనుకున్నా నా సహాయ సహకారాలు అందజేస్తా అని చెప్పేసి తెలపడం జరిగింది. అది ఈనాడు పేపర్లో మిగతా పేపర్లో కూడా వచ్చిందనమాట. ఆ విధంగా మా యొక్క కులంలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. ఆ మట్టిలో మాణిక్యాలను సానబట్టి ఒక నవరత్నాలుగా తయారు చేసి వజ్రాలుగా తయారు చేసి మంచి ఉన్నత స్థాయిలో తీసుకురావడమే ఈ యొక్క ప్రతిభా పురస్కారాల ముఖ్య అంశం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపు. నంద్యాల సీనియర్ పాత్రికేయులు చలంబాబు సమాచార శాఖలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణల గురించి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సీనియర్ పాత్రికేయుడు చలంబాబు ఫిర్యాదును స్వీకరించిన సీఐ రాజారెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లి కేసు నమోదు చేస్తానని హామీ ఇచ్చిన సీఐ సమాచార శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జర్నలిస్ట్గా కోరుతున్నాను. నిధుల దుర్వినియోగంపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వివిధ విభాగాల నుంచి కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి. కాబట్టి కొత్త ప్రభుత్వము శాఖాపరమైన విచారణ జరిపి వాస్తవాలను వెలుగుదీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసే సమాచార శాఖలోనే నిధుల దుర్వినియోగం జరిగితే ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వము దీనిపైన శాఖాపర విచారణ జరిపి ఎక్కడైతే నిధుల దుర్వినియోగం జరిగాయో వాటన్నింటినీ గుర్తించి అతని నుంచి ఆ నిధులను రాబట్టి ఆ నిధులు సక్రమంగా వినియోగించాల్సిందిగా మేము నంద్యాల జర్నలిస్ట్ తరఫున కోరుతున్నాం. ఈ మేరకు నంద్యాల 2వ పట్టణ సిఐ రాజారెడ్డి గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఓకేనా? అందరికీ నమస్కారం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి విజయ్ కుమార్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా సమాచార శాఖ పౌర సంబంధాల కమిషనర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా ఖర్చు చేసి దగ్గర 70 కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడనేది మా ప్రధాన ఆరోపణ. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి వేల రూపాయల జీతాలు ఇవ్వడం, అదేవిధంగా సమాచార శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేటువంటి విషయంలో ఆయన చూపినటువంటి వ్యత్యాసం కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన వెంటనే సెలవులను రద్దు చేసుకొని సెంట్రల్ సర్వీసెస్కు పోయేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయన ట్రాన్స్ఫర్ కాకుండా నిలుపుదల చేసి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని భావించారు. ఈ క్రమంలో నంద్యాలలో పనిచేసేటువంటి మేము ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకొని విచారణ జరిపి ప్రభుత్వం నుండి అప్పనంగా బయటికి పోయినటువంటి మొత్తాన్ని రాబట్టాలని, విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్స్ను సీజ్ చేయాలని మేము నంద్యాల 2వ పట్టణ సీఏ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. జలమందిర సేవ ప్రహ్లాద వరద దిగుడు బావి పరిశుభ్రత కార్యక్రమం అహోబిలంలో జలమందిర సేవ కార్యక్రమం జరిగింది. జల సంరక్షణ చర్యలలో భాగంగా అహోబిలం దేవస్థానం వారి సహకారంతో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్
కల్చర్ హెరిటేజ్ వారు నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల సంవత్సరాలుగా విస్మరించబడి పాడుబడిన ప్రహ్లాద వరద దిగుడు బావిని పూడిక తీసి శుభ్రపరిచారు. శ్రీ ఎంవి శివకుమార్ రెడ్డి మరియు శ్రీ కేబి సేతురామన్ల ఆధ్వర్యంలో మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యకర్తలు సుమారు 40 మంది నంద్యాలకు చెందిన ఏవిఆర్ మరియు ఎస్విఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సుమారు 50 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భజనలు సంకీర్తనలతో కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని దిగుడు బావిని పూర్తిగా శుభ్రపరిచారు. నంద్యాల తులసిరెడ్డి కార్యాలయంలో సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డిని అభిమానులు కార్యకర్తలు ప్రభుత్వ విద్యాశాఖ ఎంఈఓలు శుభాకాంక్షలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తాతిరెడ్డి తులసిరెడ్డి చాలా కృషి చేశారని వారిని శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా హెడ్ మాస్టర్ అసోసియేషన్ ఎంఈఓ2 అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేంద్రనాథ్, సెక్రటరీ లింగన్న, ట్రెజరర్ శివరాం ప్రసాద్, ఆల్ ఇండియా కబడ్డీ రెఫరీ ఎం సుబ్రహ్మణ్యం, ఎంఈఓ2 పాణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్సులు అవి ఉంటాయి. కాపీరేట్ వచ్చింది. ఏంటికి నిలబడి సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల సరస్వతి నగర్ లో 2 ఇళ్లలో దొంగలు చోరీ. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బీరువాలో పగలగొట్టి 24 తులాల బంగారం చోరీ. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పింఛనర్ల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరి. ఉద్యోగస్తులకు మంచి రోజులు వచ్చాయి. ఏపీ ఎన్జీఓ మునిశేఖర్. కురువ సంఘం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రతిభ పురస్కారాలు అందజేసిన కుల సంఘం నాయకులు. నంద్యాల సీనియర్ పాత్రికేయులు చలంబాబు సమాచార శాఖలో నిధుల దుర్వినియోగంపై పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు. అహోబిలంలో వందల సంవత్సరాలుగా పాడుబడిన ప్రహ్లాద వరద దిగుడు బావిని పూడిక తీసి శుభ్రపరిచిన ఇండియన్ నేషనల్ ట్రస్ట్. నంద్యాల టీడీపీ సీనియర్ న్యాయవాది తులసిరెడ్డిని ఘనంగా సత్కరించిన ప్రభుత్వ విద్యాశాఖ ఎంఈఓలు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.